వస్తాను వెంకటరెడ్డి గారు. ఎస్ చరణ్ కౌశిక్ గారు, సో వింటున్నారు, అటు బీఆర్ఎస్ పాయింట్ విన్నారు, బీజేపీ పాయింట్స్ విన్నారు. ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 92 స్థానాలు వచ్చాయి. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మేబీ డిజిట్ ఇంకా పెరగొచ్చు కూడా, అవి ఆ తర్వాత విషయం. సో ఆల్మోస్ట్ 90+ దాకా వెళ్తున్నారు కూడా. అండ్ ఎక్కడో ఇవన్నీ కూడా మీరు పొత్తులకు వెళ్ళడం వల్ల చాలా కొన్ని ఓట్ల తేడాతో గెలవడం కానీ జరిగింది, కానీ మీకు 100% రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా మీకు 100% ఏదైతే 100% కొడతామన్న దానికైతే రాలేదు, జస్ట్ 56% అని చెప్పేసి మీ పైన ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి వాటికి ఒక క్లారిటీ ఇవ్వండి. అండ్ ఇంకోటి, కంటిన్యూస్ గా వస్తున్నాయి కాబట్టి అన్ని కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయి కాబట్టి ఇదే జోష్ లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. ఒకటి 2020లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, రెండోసారి 2018లో 90 స్థానాలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2, మొత్తం 14 మంది, అంటే 104 మంది సభ్యులతోటి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు, అదే కాకుండా 9 మంది ఎంపీలతోటి అప్పటికే అన్ని పదవులలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ పోతే వాళ్ళు గెలిచింది 64.21, 1767 కౌన్సిలర్ గెలిచారు. ఈ రోజు వాళ్ళు గెలిచినట్టు కౌన్సిలర్లు 741, 26% తగ్గిన పరిస్థితి. 64% నుంచి 26% తగ్గినంటే దాదాపు 38% తగ్గింది బీఆర్ఎస్ పార్టీ. మీరు 35% తగ్గిరని చెప్తే మేము పెరిగిన మాకు. ఒక చిన్న క్వశ్చన్ అండి చరణ్ కౌశిక్ గారు, సరే మీరు అప్పుడు 64.21% అని చెప్పారు కదా, అప్పుడు కాంగ్రెస్ కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? కాంగ్రెస్ కు 21.71% వచ్చింది 2020లో. అంటే ఇప్పుడు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి 26% వచ్చింది. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి 21%. ఏ లెక్కన మీకంటే ఎక్కువనే వచ్చింది కదా ఇప్పుడు? లేదు మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే 64% ఉన్న వాళ్ళు 26%కి పరిమితమయ్యారు, అంటే దాదాపు 35% తగ్గింది. ఆనాడు ప్రతిపక్ష పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు చాలా బలైన, కాంగ్రెస్ పార్టీకి 6 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 3 ఎంపీలు మాత్రమే ఉన్నారు. పోటీ చేసడానికి క్యాండిడేట్లు లేరు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు 4 ఎంపీలు, 1 ఎమ్మెల్యే మాత్రమే ఉన్న పరిస్థితి. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు 37 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ సభ్యులు. ఆనాడు ప్రతిపక్షాలు చాలా బలైన కూడా, ఈనాడు ప్రతిపక్షాలు చాలా బలంగా ఉన్నా అధికార పక్షం బలమైన సీటు గెలిచింది అనేది చాలా స్పష్టం. అందుకే 20 పరిస్థితి వేరు, 26 పరిస్థితి వేరు. అదే కాకుండా మాకు ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ కు వ్యత్యాసం ఏంటంటే మేడం, అంటే చాలా స్పష్టంగా మేము ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు తీసుకున్నట్లయితే ఏ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ అయినా, సర్పంచ్ ఎలక్షన్ అయినా, అదే కాకుండా వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా, ఏ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ కి ఎక్కడ కూడా 40% ఓట్లు తగ్గలేదు, సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. అదే కాదు, మీరు చూస్తా ఉన్నారు బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా, అదేవిధంగా ఎక్కడ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ 39.40% ఓట్లు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 37.35% వచ్చినాయి, బీజేపీకి 13.90 వచ్చినాయి. లోక్సభకు వస్తాకే కాంగ్రెస్ మా ఓట్ బ్యాంక్ 1% పెరిగి 40%, బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనామత్గా 21% తగ్గి 16%, భారతీయ జనతా పార్టీ 35%, దాదాపు 27% పెరిగింది. కంటోన్మెంట్ ఎలక్షన్ వస్తాక కూడా పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ తగ్గలేదు, జూబ్లీస్. అంటే మీరు చెప్తున్న గ్రాఫ్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ మెల్లిగా పెరుగుతూ వస్తుంది, మీ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటున్నారు. మా సీట్లు తగ్గుతలేవు, మా పర్సెంటేజ్ తగ్గుతలేదు. ఓకే, కానీ లెక్క వాళ్ళు ఇప్పుడు అటు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వస్తున్నాయి కానీ లేదంటే వచ్చేది కాదని చెప్పేసి అంటున్నారు. మేడం, అధికారం అనేది గుర్తుపెట్టుకోవాలా, చెప్తున్నాం కదా, 2020 పరిస్థితి వేరు, 2026 పరిస్థితి. కేసీఆర్ గారు అప్పటికే 2వ ముఖ్యమంత్రి, అదే కాకుండా అత్యధికంగా సీట్లు గెలిచాడు, ప్రతిపక్షాలను చాలా బలహీనపరిచాడు. అదే కాకుండా ఇప్పుడు మొన్నటి వరకు కూడా, మొన్న 1 year వరకు కూడా మొత్తం వాళ్ళే అన్ని మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, గ్రంథాలయ సంస్థ, సర్పంచ్, ఎంటీసీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీ, అన్ని అంగులు ఆర్భటాలు అన్ని ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకైనా, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో మేము ఉండొచ్చు. అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు 63.79 అది సీట్లు గెలిచినాం, లోక్సభలో 47.05 సీట్లు గెలిచినాం, సర్పంచ్ లో 64% సీట్లు గెలిచాం, మున్సిపల్ ఎలక్షన్ 51% సీట్లు గెలిచినాం. ఏది కౌన్సిలర్లకు సంబంధించి. సరే, మున్సిపల్ చైర్మన్ ఎవరైతారు, మేయర్లు ఎవరైతే అంశాన్ని పక్క పెట్టినప్పుడు కూడా ఏ పర్సనేజ్ పరంగా చూసుకున్నా మా పర్సనేజ్ తగ్గదు. సరే, జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గురించి డిస్కస్ చేద్దాం. జిహెచ్ఎంసీ లో మీకు నిజంగా మంచి పర్సెంటేజ్ వస్తుందని అనుకుంటున్నారా? మేడం, మీరు చూస్తా ఉన్నారు, ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్, ఏ ఎలక్షన్ అని తీసుకోండి, సర్పంచ్ తీసుకుంటారా, అసెంబ్లీ తీసుకుంటారా, లోక్సభ తీసుకుంటారా, బై ఎలక్షన్ తీసుకుంటారా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ పెరుగుతా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ తగ్గుతా ఉంది.
భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా ఎంపీ ఎలక్షన్ 37% నుంచి ఈ రోజు 11% పడ్డ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈ రోజు ఒకటి మాత్రం నిర్ధారణ, ప్రతిపక్షంలో ఎవరు ఉండాలి దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో సెకండ్ స్థానం ఉంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ కింద పరిస్థితి మనం చూస్తాం. అంటే మీరు అంటున్నారు జిహెచ్ఎంసీ విషయానికి ఒక చిన్న అంటే చాలా డిఫరెంట్ స్ట్రాటజీ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు ఎక్కడెక్కడ కాంగ్రెస్ మంచి మెజారిటీ తీసుకున్నప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ కి ఎక్కువగా ఖాతా హైదరాబాద్ లో వచ్చాయి. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయానికి వస్తే కూడా ఇక్కడ సెటిలర్లు ఐటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇవన్నీ ఓట్లు మీ సైడ్ పడాలంటే ఎందుకంటే ఆ టైంలో బీఆర్ఎస్ కి ఎక్కువ పడ్డాయి కాబట్టి అవి మీకు మల్లుతాయా అని చెప్పేసి ఇదో ప్రధాన డౌట్. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా తర్వాత 23 తర్వాత 24 ఎంపీ ఎలక్షన్ జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్, చెవేల పార్లమెంట్ థర్డ్, మల్కాయి పార్లమెంట్ థర్డ్, కంటోన్మెంట్ ఎలక్షన్ లో థర్డ్, జూబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సెకండ్ వచ్చింది. అదే కాకుండా అంతకుముందు 23 లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ మొత్తం థర్డ్ ప్లేస్, ఒక రాజాసింగ్ గారు గెలిచారు తప్ప. మీరు హైదరాబాద్ చుట్టూ శివారు ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నా, పార్లమెంట్ డిఫరెంట్ మూడు అసెంబ్లీ మనం గురించి మాట్లాడుతున్నా. ఆ టైంలో ఆ ఓటర్స్ కదా మెయిన్ ఎక్కువగా జిహెచ్ఎంసీ లో ఎక్కువగా పడింది బీఆర్ఎస్ కి పడింది కదా అప్పుడు అసెంబ్లీకి. మరి ఎంపీ ఎలక్షన్ లిమిట్ వచ్చినాయి కదా, 23 లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 24 లో జరిగిన ఎంపీ ఎలక్షన్ లో ఇదే స్ట్రాటజీ జిహెచ్ఎంసీ లో కనిపించవచ్చు అని మీ ఒపీనియన్ కదా. సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ ఉంది, చేవేల జిహెచ్ఎంసీ ఉంది, మల్కాయి జిహెచ్ఎంసీ ఉంది, కంటోన్మెంట్ జిహెచ్ఎంసీ, జూబ్లీస్ జిహెచ్ఎంసీ. జూబ్లీస్ లో సెకండ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కంటోన్మెంట్ థర్డ్ పోయిన పరిస్థితి. కాబట్టి మీరు చూస్తారు జిహెచ్ఎంసీ తీసుకుంటారా, రేపు జెడ్పీస్ తీసుకుంటారా, ఎంపీడీస్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుపుతుంది. అదే కాకుండా ఆనాడికి 20కి ఈనాడు పరిస్థితి మేడం. అంటే 2020లో ఏకగ్రీవాలు 80 జరిగినాయి, 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఈ రోజు ఏకగ్రీవాలు 12 మాత్రం జరిగినాయి, 12లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ. చాలా డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. ఆనాడు పెద్ద ఎత్తున గొడవలు, బాలాపు బడగంపేట మున్సిపాలిటీ ఏం జరిగిందో చూసి, మీర్పేటలో చూసినాం, అదేవిధంగా తుక్కుగూడలో చూసినాం, అదే కాకుండా నేరేడు జిల్లాలో చూసినాం. అన్ని మున్సిపాలిటీల పరిస్థితి మనం చూసినాం కదా. ఆనాడు పరిస్థితి ఏ విధంగా ఉండే, ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నది. అదే కాకుండా ఆనాడు ప్రతిపక్షాల పరిస్థితి, ఈ రోజు ప్రతిపక్షాల పరిస్థితి ఏంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 2వ అధికారం వచ్చింది, మేము మొదటిసారి అధికారంలో. మొన్నటి వరకు మా పరిస్థితి 21% నుంచి మేము దాదాపు 51% సీట్లు గెలిచినాం, 40% ఓట్ల సమస్య ఎక్కడ కూడా ఓటు చెక్కు చేయలేదు. అదే కాకుండా 90 మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా 5 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరణ లభించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీగా కొన్ని స్థానాల్లో ముక్కోన పోటీ జరిగింది, కొన్ని దిక్కుల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి, కొన్ని దిక్కుల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఒక్కొక్క సౌత్ తెలంగాణలో ఒక విధంగా, నార్త్ తెలంగాణ ఒక విధంగా జరిగిన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా మీరు చూసారు వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అదే మహబూబ్నగర్ లోకల్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి కరీంనగర్కి వస్తాకే టీచర్స్ గ్రాడ్యుయేట్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్ ఒక్కొక్క ఎలక్షన్ కు డిఫరెంట్. ఎలక్షన్స్ ని బట్టి ఓటర్ మూడ్ మారుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎట్ ద ఎండ్ అదే చేస్తున్నారు. ఒక నిమిషం నేను వస్తాను కౌశిక్ గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. సో అన్ని పార్టీల పరంగా విన్నారు.